సోషల్ మీడియా సాంకేతికతలో నంబర్ 1గా ఉన్న మెటా సంస్థ తప్పటడుగులు ఎందుకు వేస్తోంది? గత్యంతరం లేకనే జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారా? భారత ప్రధానమంత్రి వీడియోనే బ్లాక్ చేయడం క్షమించరాని నేరం కాదా? పెయిడ్ ప్రమోషన్ వల్లనే సమస్యలు వస్తున్నాయా? మెటా ప్రతినిధులను మళ్లీ పిలిచే అవకాశం ఉందా? సోషల్ మీడియా పేరుతో తప్పుల మీద తప్పులు. మోదీ పట్ల మెటా తీరు ఆక్షేపణీయం. వైఫల్యాలను అంగీకరించినంత మాత్రాన క్షమార్హం అవుతుందా? సోషల్ మీడియా పేరుతో తప్పుల మీద తప్పులు చేస్తున్న సంస్థలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కేవలం క్షమాపణ చెబితే సరిపోదని తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలన్నట్లుగా సంకేతాలిచ్చింది. దేశ ప్రధాని మోదీ పట్ల ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సంస్థలను నిర్వహిస్తున్న మెటా సంస్థ ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉందనేందుకు ఎవరూ సందేహించకూడదు. మెటా తమ వైఫల్యాలను అంగీకరించినంత మాత్రాన బుద్ధిపూర్వక చర్యలు మాత్రం క్షమార్హం కాదని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన ఫేస్బుక్ పోస్ట్ను కొంతసేపు నిలిపివేయటం పొరపాటు కాదన్నది నిజం. కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు కోరారు. పిల్లలపై లైంగిక ఆకృత్యాల దృశ్యాలు, డీప్ ఫేక్ కంటెంట్ ప్రసారం చేయడం కూడా తమ వైఫల్యమేనని అంగీకరించిన మెటా కంపెనీ ఉన్నతాధికారులు అందుకు తమను మన్నించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఒక రకమైన కంటెంట్ ను ప్రసారం చేయటానికి తమకు భారీ మొత్తంలో డబ్బు వచ్చిన మాట వాస్తవమేనని మెటా అంగీకరించింది. ఈ క్రమంలో పెయిడ్ కంటెంట్ కోసం ఏవైనా చేస్తారన్న అనుమానాలను బలోపేతం చేసింది. అసలు విషయం ఏంటంటే, జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల నిరసనలను చల్లార్చేందుకు ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దాన్ని కొన్ని గంటల పాటు ఫేస్బుక్ సంస్థ నిలిపివేసింది. తొలుత దాన్ని సాంకేతిక సమస్యగా అభివర్ణించేందుకు ప్రయత్నించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం చెందటం, మెటా సంస్థ కాళ్లబేరానికి రావటం వెంటనే జరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయడంతో మెటా సంస్థ ప్రపంచ వ్యవహారాల హెడ్ జోయల్ కప్లన్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం కేంద్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి క్షమాపణలు చెప్పింది. జోయల్ కప్లన్ నేతృత్వంలోని మెటా బృందం మంత్రిని కలవటానికి ముందు సమాచార పరిజ్ఞాన శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో సంప్రదింపులు జరిపింది. ఒక రకమైన కంటెంట్ ను ప్రోత్సహించేందుకు తమకు భారీగా సొమ్ము అందిందని కూడా బృందం ఈ సందర్భంగా అంగీకరించింది. భారత ఐటీ చట్టం కింద మెటా సంస్థ నిష్పాక్షిక వేదికగా మినహాయింపులు పొందటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీకి చెందిన అల్గోరిథంలు కేవలం వినియోగదారులు రూపొందించిన కంటెంట్ ను ప్రసారం చేయడానికి పరిమితమైన థర్డ్ పార్టీ వేదికగా కాకుండా ఏ యూజర్లకు ఎలాంటి కంటెంట్ అందించాలన్నది నిర్ణయించి నియంత్రిస్తున్నాయని, అందుకే ఆ సంస్థను నిష్పాక్షిక థర్డ్ పార్టీ ఇంటర్మీడియటరీ వేదికగా పరిగణించలేవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎవరున్నారు వెనకాల డబ్బులు ఇచ్చి వీడియోలు తీయించేశారా ప్రధానమంత్రి? లేకపోతే కొన్ని వీడియోలు, కొన్ని సబ్జెక్ట్స్ మీద భారతదేశానికి వ్యతిరేకం అనిపించిన మొదలు తీసుకొస్తున్నారా? ఎప్పుడు చేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నారు. తెలుసుకోవాలంటే వాళ్ళతో రాజీ పడినట్టుగా కొన్ని విషయాల్లో పడి తెలుసుకోవాలి. వెంటనే వాళ్ళ ముఖ్య ఆఫీసర్లందరినీ వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాం, ఇది చేస్తామంటే వాళ్ళు బిగిసిపోతారు. ప్రపంచమంతా మనకి కొన్ని సంబంధాలు వాళ్ళతో ఉన్నాయి. చైనా అయితే బయటికి వీళ్ళందరినీ తరివేస్తారు. మనకు ఆ పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వం చేసేది మెల్లిగా వాళ్ళ కోఆపరేషన్ తీసుకుని పై వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా కింద వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఈ కథంతా తెలుసుకోవాలి. దానికి పై వాళ్ళ కోఆపరేషన్ కావాలి. సో తప్పకుండా మనం రాబోయే రోజు ఎదురు చూసేది ఎంత లోతుగా ప్రభుత్వం వెళ్తుంది, ఆ ఎంక్వైరీలో ఏమేమి బయటకు వస్తాయి, ఇంకా ముందరికి వెళ్ళాలా, అప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాలి, ఇక్కడ పోలీస్ కేసు పెట్టాలా లేకపోతే అక్కడ పెట్టాలా, అమెరికాలో ఏం చేయాలి, ఫుల్ డిస్కషన్ వస్తాయి. ముందల ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంత లోతుగా మెటా ఆఫీసర్లు వెళ్ళారు, ఎవరు వెనకాల ఉన్నారు అది తెలుసుకోవాలి. మెటా తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మైనర్లపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాలను ప్రదర్శించే అభ్యంతరకరమైన కంటెంట్ ను ప్రసారం చేసే డిజిటల్ వేదికలను కట్టడి చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. తక్షణమే అలాంటి వీడియోలను, ఫోటోలను తొలగించాలని, లేని పక్షంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79 సబ్ సెక్షన్ 3 కింద చర్యలు తీసుకోవాలని స్థాయి సంఘం కోరింది. అందులో మెటా అయినా గూగుల్ అయినా ఎవ్వరిని ఉపేక్షించకూడదని గట్టిగా హెచ్చరించింది.
ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాలు, ఇష్టానుసార రాతలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలోనే మెటా ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వ వర్గాలు పిలిపించాయి. అందులో భాగంగానే ప్రధాని మోదీని కించపరుస్తూ చేసిన రీల్స్ కూడా ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. మెటా ప్రతినిధులను మరోసారి పిలిపించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే అందుకు కారణాలేంటి, వారితో ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు, ఫైనల్ వార్నింగ్ ఇవ్వబోతున్నారా లాంటి అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. భారత చట్టాల ప్రకారం ఇంటర్మీడియరీస్ కు ఇచ్చే రక్షణ మెటాకు దక్కదని ప్రకటించడంతో ప్రభుత్వం ఇకపై కఠినంగా వ్యవహరించబోతోందని కూడా భావించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా కంపెనీలు ఇలాంటి ఇతర దేశాల్లో ఉండే పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ వాళ్ళతో వ్యవహారం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న బలం, లీగల్ బలం, వాళ్ళ ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏ అమెరికన్ కంపెనీ మీద అయినా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వం కూడా అడ్డం పడుతుంది. అందువల్ల ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. కానీ ఒక మెసేజ్ క్లియర్గా వెళ్ళాలి. భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా ఒక లోకువైన ప్రదేశం, లోకువైన దేశం మాత్రం చేస్తే కుదరదు. చైనా అంత యాక్షన్ మనం తీసుకోలేం. వాళ్ళ చైనా పరిస్థితి వేరు, అక్కడ ప్రజాస్వామ్యం మనం లేదు. ఆల్రెడీ మన దేశంలో తప్పకుండా ఇలాంటి వేరే వేరే వాయిసెస్ వస్తాయి కాబట్టి అభిప్రాయాలతో ఇది జాగ్రత్తగా ముందర తీసుకెళ్ళి ఇప్పుడు మెటాకే కాదు మిగతా సోషల్ మీడియా కంపెనీస్ కూడా ప్రపంచం అంతా కేర్ఫుల్గా మనం వెళ్తున్నాం, కేర్ఫుల్గా చేస్తున్నాం, ఎక్కువ చేయట్లేదు, ప్రెస్ ఫ్రీడమ్ హామ్ చేయట్లేదు. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించడం కరెక్టేనా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. మెటా వ్యవహారంలో ప్రభుత్వం వైపు నుంచి, సామాజిక మాధ్యమాల వైపు నుంచి సహేతుకమైన సమాధానం రావాల్సి ఉంటుంది.